మా తాతల ఇటు కూడా ఇంకా జరగాలి మా ఊరి పరులకు దండాలు ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. ఉపాధ్యాయులందరూ ఒక్కసారి వారు కూర్చున్న స్థానంలోకి వెళ్ళి నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. తెలుసు మేము చదువు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడతాం మిమ్ములనే నమ్ముకున్నాం కాదనకు గురువరియా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూడ్చేది చదువేగా ఓ మేడం. గడిచినా కూడా బహుళందరినీ ఆహ్వానించి ఈ ఒక్క వేదికపైకి తీసుకువచ్చినందుకు కూడా మరొకసారి మీ అందరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులు నాతో కలిసి మీ అందరికీ ఎన్నో రకాలైనటువంటి సబ్జెక్టులలో విషయాలను తెలియజేయడం వల్ల మీరు ఒక్కొక్క ఉద్యోగంలో స్థిరపడ్డారు. మీ యొక్క భవిష్యత్తును మీరే సొంతగా నిర్ణయించుకున్నారు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక వస్తున్నటువంటి పీరియడ్లో చాలా కష్టంగా ఉన్నది, మీ అందరికీ తెలుసు కూడా. నా మనవి ఏంటంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీ పిల్లలు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ పాతకాలపు విద్యార్థులే చేస్తున్నారు కానీ మీరు గమనిస్తున్నారు, ఈ కొత్త విద్యార్థులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి జరగటం లేదు. అందులో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదైన వృత్తి అని మేము చెప్పుకోవడం కాదు, మేమోననే వస్తున్నది మాకు. ఎందుకంటే ఏ ఉద్యోగంలో కూడా ఇలాంటి ఆహ్వానాలు ఇలాంటి సత్కారాలు ఏ ఉద్యోగంలో లేవు, మీ అందరికీ తెలుసుకోడా. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పది. మేము అదృష్టవంతులము. మీరు మాకు ఆ విధమైనటువంటి వన్నీను చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని పిల్లలు కూడా చూడాలంటే మీరు తప్పనిసరిగా మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు తీసుకొని చూపెడితే వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి దృక్పథం వాళ్ళ మనసులో మెదిలిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధ్యాయులను గౌరవించడం జరుగుతుంది. తర్వాత నేను ఇక్కడికి 1990 5 సెప్టెంబర్ నాడు ఈ పాఠశాలలో ప్రవేశించాను. అప్పుడు 5 సెప్టెంబర్ అంటే ఉపాధ్యాయ దినోత్సవం. ఇదే చెత్త కింద పిల్లలు కూర్చున్నారు, అదే అనుభవం వచ్చింది. మనిషి మారలేదు బాబు, ఇది మంచిగా సార్. జ్ఞాన కుసుమం పరిమళించి గురువుగార్లకి వందనం, గురువుగార్లకి వందనం. విద్యలిలువను తెలియచేతే గురువుగార్లకి వందనం, గురువుగార్లకి వందనం. తరతమ భేదములేక తరతమ బిక తన వారిగా భావించి అక్షర జ్యోతిని నా బ్రతుకుల్లో వెలిగించిన దయామూర్తులకు వందనం.
దయామూర్తులకు వందనం. జ్ఞాన కుసుమం పరిమళించే గురువుగాలికి వందనం. గురువుగారికి వందనం. కలసి మెలసి చదువులోనా, కలసి మెలసి చదువులోనా మర్మమే బోధించి కఠినమైన పాఠాలను సులభంగా వించిన శ్రీకపోతులకు వందనం. శ్రీకమూర్తులకు వందనం. నిష్పత్తిచి అభిసారి గారు, ప్రధానోపాధ్యాయులు గారు మరియు నా సహచర మిత్రులు, స్కూల్ అసిస్టెంట్స్, పండిట్స్ అండ్ అడిషనల్ స్టాఫ్, పిఏటి మౌలే గారు మరియు నేను బోధించిన సమయంలో విద్యను ఆర్జించినటువంటి విద్యార్థి మీకు శుభాశిస్సులు, మా మిత్రులకు శుభాకాంక్షలు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎంపీఎస్ఎస్ వేములవాడు. అది మా అత్తవారు. మా మేడ ఇక్కడ ఉంది. అప్పటికే నాకు పెళ్ళైది, ఒక కొడుకు వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్ బారసాగర్. నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి, అందరూ ప్రైమరీ ఎడ్యుకేషన్లో అనుకున్నాక నాణ్యత లేకుండా వస్తుందని అక్కడొక నాకు విషయం తెలిసి, మరి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెళ్తే ప్రాథమిక పాఠశాలని మనము సంస్కరించవచ్చా అని ఒక ఆలోచనతో, ఒక కాన్సెప్ట్తోని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నేను ఆప్షన్ తీసుకొని ఈక్వల్ పోస్ట్ టు డెసిడెడ్ నా ఎంఈఓ. నేను ఎంఈఓ వెళ్ళా చేర్యాల ప్రాంతాయి. ఆ మండలంలో 8 years రెగ్యులర్ ఎంఈఓగా పనిచేస్తా. అక్కడ బెస్ట్ హెడ్ మాస్టర్ తీసి ఇక్కడ 3 సార్లు అవార్డు తీసుకున్నాను. ఇంకా దాహం తీరలే. బెస్ట్ ఎంఈఓ వరంగల్ డిస్ట్రిక్ట్లో అవార్డు తీసుకున్నా. ఆ స్ఫూర్తి, ఆ యొక్క సబ్జెక్ట్స్ ఇంకా బాగా పనిచేయడం జరిగింది. నేను రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎంఈఓగా అవార్డు తీసుకున్నా. 11 అక్కడ బెస్ట్ హెడ్ మాస్టర్ తీసి ఇక్కడ 3 సార్లు అవార్డు తీసుకున్నాను. ఇంకా దాహం తీరలే. బెస్ట్ ఎంఈఓ వరంగల్ డిస్ట్రిక్ట్లో అవార్డు తీసుకున్నా. ఆ స్ఫూర్తి, ఆ యొక్క సబ్జెక్ట్స్ ఇంకా బాగా పనిచేయడం జరిగింది. నేను రాష్ట్ర స్థాయి బెస్ట్ ఎంఈఓగా అవార్డు తీసుకున్నా. 11 ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రావు గారికి, నా సహమిత్రుడు ఏమైనటువంటి ఉపాధ్యాయులకు మరియు 87, 88, 90 విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను ఇక్కడికి మహదీపూర్ సుగురాగం నుండి 1989 సైకిల్ కూడా పోదు, కాలు నడకన పోయావు. అంటే 89 నుంచి ఇక్కడ 2002 13 ఏళ్ళు ఇక్కడ పనిచేసాం. 13 సంవత్సరాలలో ఇప్పుడు మీ సన్మానంతో 7 సన్మానాలు పోసాయి. ఇది నాకు 7వ సన్మానం. సరే కదా. అంటే మేము వచ్చేటప్పుడు ఇక్కడికి ముజాల నుంచి వచ్చేది ఇక్కడ. అంటే సైకిల్ స్కూటర్ నుంచి కళ్ళు వచ్చి అప్పుడు ఈ ఫ్రిడ్జ్లో వరకు వచ్చే బాబు నుంచి వచ్చి, అంటే బాబు బాగా వచ్చినప్పుడు కూడా మేము ఏం చేసేదంటే నా స్కూటర్ను అవతలి పెట్టి
నడుచుకుంటూ బయటికి తయారు చేస్తూ మళ్ళీ ఇక్కడ దానికి వచ్చి మన బట్టలు తెలియజేస్తుంది. ఎందుకంటే తడిసిన బట్టలు మళ్ళీ ఏవి అంటే అటువంటి పరిస్థితుల్లో ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. ఇంకోటి మీ బ్యాచ్ని 97-98 బ్యాచ్ ఫస్ట్ ఎగ్జామ్స్ సెంటర్. అయితే ఈ సెంటర్ వచ్చడానికి కూడా ముఖ్య కారకుని నేనే. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ తక్క సదానందం గారు, గూనిపత్తి రమేష్ సారు, నేను, తర్వాత డిఓ మా బంధువు మా అన్నయ్య కావాలి రామస్వామి సార్ అని డిఓ ఇన్ఛార్జిగా ఉండే. అక్కడ మా బంధువు అరే ఈ సమయంలో అయితేనే మనకు ఈ తిరగడం సెంటర్ అవుతుంది అని అప్పుడు మేము అప్లికేషన్ పెడితే ఈ స్కూల్ చూసి రాకుండా అని ఆయన ఒక క్యాండిడేట్ లోని నన్ను తోటి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు, మీకు సెంటర్ ఇచ్చడానికి అనుకూలం లేదు అని. మరి ఏం చేయాలని అంటే ఇప్పుడు ఈ స్థలంలో మేము ఒక గోడ పెట్టించడం తగినాం. ఈ బిల్డింగ్ లేదు. తర్వాత ఈ 7వ సన్మానం ఈ 85-88 బ్యాచ్ అంత హుషారు మీతో ఏ బ్యాచ్ అయితే మాకు కనపడ. ఎందుకంటే వాళ్ళంతా మా చికెన్ మటన్ తోడు పెట్టిండ్రు, మీరు ఎత్తి పెట్టిర్రు, చేపలు పెట్టి, అటలు పెట్టి, చికెన్ పెట్టి. అంటే ఇప్పుడు వివాహ భోజనం. తర్వాత ఇంకోటి మీకు చెప్పాలంటే దాదాపు మా హిందీ అంటే అందరికి చులకన. ఎందుకని తెస్తానంటే చూడాలి చెప్పండి, 20 మార్కులు. ఆ 20 మార్కులు వచ్చేదాన్ని కూడా కష్టం వచ్చు. అందుకనే దీన్ని 20 మార్కులకి ఏందని నన్ను కూడా చిన్నగా తీసేసేది లేవు. కానీ అది జాతీయ భాష. హిందీ వచ్చినట్టయితే భారతదేశం తిరిగి రావచ్చు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచం తిరిగి రావచ్చు. కాబట్టి హిందీని కూడా ఇప్పటికి కూడా దొరకన చూడకండి. ఇది చాలా మంచిది, స్వీట్ లాంగ్వేజ్. తర్వాత వీరికి ఇంకొకటి ఏంటంటే మీ పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు నువ్వులను కొద్దిగా శిక్షించడము, కొట్టడము, దంపేది ఇలా కాదా దొరికితే బాధ్యత దొరికింది. కాబట్టి బంతులు కొట్టి అలానే వీటిని కొట్టలే కాబట్టి వీరు మా మూల మంచి సపాన్ని ఇచ్చారు, చాలా గౌరవం ఇచ్చారు, చాలా సంతోషం. ముగిస్తాం సార్. అన్నయ్య ఒక 4 విషయాలు మాట్లాడవలసిగా కూర్చున్నాను. గురువర్యులు నాకు చదువు చెప్పకపోయినా సుధాకర్ రావు గారు ఒక పెద్ద అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాస్టర్గా నేను దిగిన పెద్ద హై స్కూళ్ళల్లో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా సుధాకర్ సారావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా, దండాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన తెలియకుండానే ఆయన దగ్గర నేను పెద్ద విద్య దోసుకున్నా. ఎప్పుడైనా టీచర్ ఎవ్రీ డే స్టూడెంటే అదేవిధంగా నాటి పూర్వ విద్యార్థినులు అయినటువంటి మీరు ఇన్ని రోజుల తర్వాత, ఎన్నో రోజుల నుండి మేము రిటైర్డ్ అయ్యి విరామ దశలో ఉన్నటువంటి క్రమంలో మమ్మల్ని ఇక్కడి పిలవడం మాకు మానసిక పరమైనటువంటి 1000 ఏనుగుల బలం కల్పించిన మీరందరూ. ఇంకా కుటుంబ బంధాల నుంచి, బంధికారాల నుంచి, బరువైనటువంటి జీవితాల నుంచి బయటపడి ఇక్కడ కూర్చొని ఎలాంటి స్వార్థం లేకుండా మానసిక పరమైనటువంటి మా ముందున్నటువంటి మా విద్యార్థులే నిదర్శనం. లేదు, నీతి లేక విత్తం లేదు, విత్తం లేక పురోగతి లేదు, పురోగతి లేక నా జాతి అధోగతి పాలవుతుంది, ఇది కేవలం అవిద్య వలనే అని ఒక మహనీయుడు రాశాడు.
ఇన్ని రోజుల తర్వాత ఎన్నో రోజుల నుండి మేము రిటైర్ అయి విరామ దశలో ఉన్నటువంటి క్రమంలో మమ్మల్ని ఇక్కడ పిలవడం మాకు మానసిక పరమైనటువంటి 1000 ఏనుగుల బలం కల్పించిన మీరందరూ ఇంకా ఇంకా కుటుంబ బంధాల నుంచి బందికానాల నుంచి గరువైనటువంటి జీవితాల నుంచి బయటపడి ఇక్కడ కూర్చొని ఎలాంటి స్వార్థం లేకుండా మానసిక పరమైనటువంటి మా ముందున్నటువంటి మా విద్యార్థులే నిదర్శనం. లేదు, నీతి లేక విత్తం లేదు, విత్తం లేక పురోగతి లేదు, పురోగతి లేక నా జాతి అధోగతి పాలవుతుంది, ఇది కేవలం అవిద్య వలనే అని ఒక మహనీయుడు రాశాడు. ఆ మహనీయుడు ఎవరంటే జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే 1848లో విద్య లేని సమాజానికి విద్యను అందించినటువంటి మహనీయుడు. అందులో సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను అందించిందనేటువంటి విషయము మహిళలకు అర్థం కావాలి. సావిత్రిబాయి పూలే భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరంటే సావిత్రిబాయి పూలే. జనరల్ క్వశ్చన్లో కూడా వస్తుంది. దయచేసి అన్నితగా భావించదు, ఇది చరిత్ర చెప్తున్నది, నేను చెప్తున్నది కాదు. కొన్న విద్యకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సాంఘిక సామాజిక సాంస్కృతిక పరివర్తన ఉద్యమం తీసుకొచ్చింది జ్యోతిరావు పూలే. అట్టి విద్యను సామాన్య ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి నేటి పాలకులు విద్యకు దూరం చేశారు, వైద్యం దూరం చేశారు, ప్రభుత్వ ఉద్యోగాలది దూరం చేశారు. మన సార్ ఒక మాట అన్నారు, చంద్రుడు మన తెలుసు రాగలరు తెలుసు. ఇది తోటి ఉపాధ్యాయులు ఉన్నదు. ప్రియమైన విద్యార్థిని అందరికి శుభాశీస్. నాకు కొంచెం రావాలనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఈ పాఠశాల నుంచి 96లో పోయాను. నేను ఒక 7 years అక్కడ చేశా. అక్కడ నుంచి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ JBS, హుజూరాబాద్ శనిగారం, ఇక్కడికి వచ్చి చిక్కుగా పోయాను. ఇక మన పొడిదించిన ఇది నన్ను చాలా విచిత్రం అనిపించింది. మరి ఏం చేయాలి? ఒకసారి చైన్ చూద్దాం రాయేశం ఉన్నాడు, తర్వాత ఒకసారి ఏమో రాయేశం గౌడి ఉన్నాడు, సుద్దాల దేవయ్య, ఒకసారి రాయేశం గౌడ్ చేపమెల్లి అక్కడ కరీంనగర్. ఇక నాకేం పని వీటికి వచ్చింది అంటే అప్పుడు నేను రాగానే ఇక్కడ పాపరెడ్డి సార్ ఉండే హెడ్ బాస్. నేను చేసిన కాలంలో 4 పదాలు పాట ఇల్లు పాట
ఇల్లు పిల్లలు నేను పిల్ల రేపల్లా డబ్బులు ఏది? మరో ఫాయింగ్ లేదు ఇప్పుడు మీ వరకు నేను ఉండలేవు దిస్ మై బ్యాట్ అయినా మా ఇంటికి పిల్లలు ఫోన్ కాల్గా వచ్చేవాడు. నీకు తెలియకపోయినా మీ పేరెంట్స్కు తెలుసు. నేను 70 కోట్లు 96 కంటే మీరు చూడండి యంత్రంలో పనిచేయదు. అసలు ఉపాధ్యాయులు అంటేనే ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం అంటేనే ఒక సబరిసమోటం ఉన్నటువంటి వాళ్ళే ఎంచుకోగలగాలి. అందరి వల్ల అయ్యేది కాదు. అయినా ఒక ఉపాధ్యాయ వృత్తికి నేను సరిపోలేదని అనుకుంటా. ఒక ఉపాధ్యాయుడు ఒక డాక్టర్ వీళ్ళ సమయం సందర్భాలు ఉన్నాయా? ఒక విద్యార్థి ఏదో డబ్బులు వచ్చింది ఇంటికి వస్తాడే నాకు టైం లేదు అని అనడానికి వీళ్ళే. ఒక పేషెంట్ రోగం వచ్చింది లైబ్రరీకి వెళ్ళాడు ఇప్పుడు సమయం కాదు వెళ్ళిపోండి అంటాడు. అంటే అలా కాదు. 24 hours భక్తి చేయగలిగేటువంటి పోస్ట్ అంటే ఈ 2 మాత్రమే. ఇక డాక్టర్లు లేదనుకోండి